హలో, అందరూ నమస్కారం. మూవీ రివ్యూ అండ్ కలెక్షన్స్ 'సూపర్ మ్యాన్'. ఈ మూవీ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ బడ్జెట్ వచ్చి 225 మిలియన్స్. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 600 మిలియన్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. మూవీ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ స్టోరీ అంత పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. ఇంతకు ముందు చూసిన సూపర్ మ్యాన్ స్టోరీస్ ఎలా ఉంటాయో అదే టైప్ ఆఫ్ స్టోరీ అనమాట. సూపర్ మ్యాన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తన గ్రహం నుంచి భూమి మీదకి వస్తాడు. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు సూపర్ మ్యాన్ని పెంచుతారు. పెంచి చాలా ప్రేమగా చూసుకుంటారు. సూపర్ మ్యాన్ నార్మల్గా ఒక న్యూస్ పేపర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి అమాయకమైన ప్రజలకి తన సహాయం చేస్తూ వాళ్ళకి అండగా ఉంటాడు. తర్వాత ప్రపంచానికి ఒక ప్రమాదం వచ్చింది. దాని నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేదే ఈ సూపర్ మ్యాన్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మీరు కూడా చూసే ఉంటారు. ఈ మూవీలో వచ్చేసరికి ఏంటంటే, మ్యాన్ ఆఫ్ స్టీల్లో ఆ పిల్లవాడు ఎలా వచ్చాడు ఏంటి అనేది డీటెయిల్గా చెప్తారు. కానీ ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఈ స్టోరీలో అంత డీటెయిల్గా ఏం చెప్పరు. డైరెక్ట్గా సూపర్ మ్యాన్ స్టార్టింగ్లోనే ఒక ఫైట్ సీన్తో స్టార్ట్ చేస్తారు. ఈ మూవీలో ఇంకొన్ని సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. గ్రీన్ ల్యాంథర్, మిస్టర్ టెరిఫిక్ అండ్ హ్యావెక్ గోల్. ఈ 3 పవర్స్ ఉన్న ఈ ముగ్గురిని కూడా ఈ మూవీలో చూపిస్తారు. సో సూపర్ మ్యాన్తో పాటు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఈ మూవీలో విలన్ రోల్ వచ్చేసరికి తను కూడా చాలా స్ట్రాంగ్ రోల్ ఉంటుంది. తన రోల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో సూపర్ మ్యాన్కి అండ్ విలన్కి వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్లో ఒక బిగ్ ఫైట్ ఉంటుంది. సో మనం మ్యారవెల్లో కానీ డీసీలో కానీ లాస్ట్ ఒక 20 మినిట్స్ అండ్ 30 మినిట్స్ ఆఫ్ ఫైట్ చూస్తాము. సో ఆ ఫైట్ మాత్రం బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ ఫైట్ బాగుంటుంది. అండ్ ఎండింగ్ కూడా ఒక మంచి ఫీల్తోనే ఎండ్ చేస్తారు. ఈ మూవీ కూడా పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి. అండ్ టైటిల్ అయిపోయాక ఒక సీన్తోనే మనకి నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ వస్తుందో అనేది కూడా ఒక లీక్ వదులుతారు. మీరు డీసీ సినిమాలో కంటిన్యూస్గా చూసేటట్లయితే ఈ మూవీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ఇంట్రడక్షన్స్ లేపేసాడు. ఎందుకంటే ఆల్రెడీ అవి ఇంతకుముందు మూవీస్లో చూపించేశారు కాబట్టి డైరెక్ట్గా సీన్స్లోకి వెళ్ళిపోతారు. సో మూవీ చూస్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు అనిపించింది, ఇది నిజంగానే సూపర్ మ్యాన్ మూవీయేనా అనిపించింది. సో స్టార్టింగ్లో మనము సూపర్ మ్యాన్ సీన్స్ ఇంకా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే అవి కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తాయి. అక్కడక్కడ కొంచెం సూపర్ మ్యాన్ సీన్స్ మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సూపర్ మ్యాన్ నుంచి, అలాంటి ఫైట్ సీన్స్ కూడా కొంచెం మిస్ అవుతాం అనమాట. సో ఇంకొక 3 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ 3 క్యారెక్టర్స్ యాక్షన్ సీన్స్ కోసం సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కొంచెం తగ్గుతుంది. సో క్లైమాక్స్ మాత్రం మనకి సూపర్ మ్యాన్ కావాల్సిన యాక్షన్ సీన్స్ అవన్నీ మనకి అవి అయితే ఉంటాయి. సో స్టార్టింగ్లో అయితే నాకు అవి కొంచెం సూపర్ మ్యాన్ సినిమానేనా అనిపించింది అనమాట. సో నాకు మ్యాన్ ఆఫ్ స్టీల్ కానీ, బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ఇవి చూసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో చాలా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మూవీలో చూసినప్పుడు అర్థమవుతుంది సూపర్ మ్యాన్ మారిపోయాడు, కొత్త సూపర్ మ్యాన్ వచ్చాడు. ఇందులో సూపర్ మ్యాన్గా రోల్ యాక్ట్ చేసిన డేవిడ్, తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ తను సూపర్ మ్యాన్గా కూడా బాగా సెట్ అయ్యాడు. అండ్ ముందు మ్యాన్ ఆఫ్ స్టీల్ వర్క్ చేసిన హెన్రీ సూపర్ మ్యాన్కి బాగా సెట్ అయ్యాడు. అండ్ డేవిడ్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాడు చూడడానికి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే మనకి బాగానే ఉన్నారు. అండ్ ఈ మూవీలో సూపర్ మ్యాన్ డాగ్ ఉంటుంది. తన సీన్స్ కూడా, ఆ డాగ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. డాగ్తో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. క్లైమాక్స్లో డాగ్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీలో మిస్టర్ టెరిఫిక్ ఉంటాడు. తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తనతో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి కూడా బాగుంటాయి అనమాట. సో మిగతా క్యారెక్టర్స్ అన్నీ బాగానే ఉంటాయి. మ్యూజిక్ బాగుంది. అండ్ మూవీ కూడా విజువల్గా అండ్ టెక్నికల్గా కూడా ఈ మూవీ బాగుంది. సో స్టార్టింగ్లో కొన్ని సూపర్ మ్యాన్ నుంచి ఫైట్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అవి కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపిస్తుంది. సో మూవీ అంత బోరింగ్గా అనిపించదు. అండ్ క్లైమాక్స్ ఫ్యాక్ట్ మీకు మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మూవీ బాగుంటుంది, చూడండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.